మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న చిత్రం మెగా 157. ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. నయనతార హీరోయిన్ గా నటిస్తున్నారు. పక్క కమర్షియల్ ఎంటర్టైనర్ గా ప్లాన్ చేసిన ఈ చిత్రానికి తాజాగా ఓ పెద్ద టెక్నీషియన్ జాయిన్ అవ్వడం హాట్ టాపిక్ గా మారింది. రామ్ చరణ్ నటిస్తున్న పెద్ద సినిమా ద్వారా కన్న స్టంట్స్ తో ఆకట్టుకున్న యాక్షన్ డైరెక్టర్ నభా కాంతామితి ఇప్పుడు మెగాస్టార్ చిత్రానికి పనిచేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం జరుగుతున్న తొలి షెడ్యూల్లోనే భారీ యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది. ముఖ్యంగా ఓ ఓపెనింగ్ బ్లాక్ కోసం ప్రత్యేకమైన స్టంట్స్ ప్లాన్ చేసిన నభా సాలిడ్ విజువల్స్ ను అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారట. ఈ చిత్రాన్ని సాహు గార్పాటి షైన్ స్క్రీన్ పై నిర్మిస్తుండగా చిరంజీవి కుమార్తె సుష్మిక గోల్డ్ బాక్స్ ద్వారా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. భీమ్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను 2026లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ చేయాలన్న ప్లాన్ తో నిర్మిస్తున్నారు. ఇక అనిల్ రావిపూడి దూకుడుగా ప్రమోషన్ మొదలు పెట్టాడు. నయనతారతో ప్రమోషన్స్ ఆపై సినిమా షూటింగ్ ప్రారంభ టైంలో చిరు కళ్లపై క్లాప్ కొట్టి దాన్ని క్లిప్ రూపంలో రిలీజ్ చేయటం, ఇలా ఇప్పటి వరకు ప్రాజెక్టు నుంచి వచ్చిన ఏ చిన్న ప్రమోషన్ అయినా ఆడియన్స్ లో జోష్ ను మరింతగా పెంచేస్తుంది. మెగాస్టార్ మాస్కు తన మార్కి కామెడీని జోడించి తెరకెక్కిస్తున్నాడు అనిల్ రావిపూడి. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ కు జోడిగా లేడీ సూపర్ స్టార్ నయనతారను రంగంలోకి దింపాడు. మామూలుగానే నయన్ ప్రమోషన్స్ అంటే ఆమడ దూరంలో ఉంటుంది. కానీ బాస్ కోసం ఆన్ బోర్డ్ అనౌన్స్మెంట్ నుంచి ప్రమోషన్స్ లోకి దిగింది. ఇదంతా అనిల్ మాయ అంటున్నారు ప్రేక్షకులు. ఇదిలా ఉంటే ఇప్పుడు నయన్ రెమ్యూనరేషన్ గురించి ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మామూలుగా నయన్ హీరోలకు ఏమాత్రం తీసుకోకుండా రెమ్యూనరేషన్ పుచ్చుకుంటుంది. కానీ బాస్ కోసం అమ్మడు కాస్త తగ్గిందని అంటున్నారు. కథ బాగా నచ్చడంతో పాటు తన డేట్స్ కూడా తక్కువే కేటాయించడంతో నయన్ మెగాస్టార్ 150 కోసం కేవలం 6 కోట్లు తీసుకుంటుందని తెలుస్తుంది. ప్రస్తుతం ఇదే టాపిక్ అంటూ ఇండస్ట్రీలో ఇటు సోషల్ మీడియాలో మారుమ్రోగిపోతుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మరి భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.